అంటే చిరంజీవి గారికి నేను సినిమాలు అసలు ఏం చేయలేదు ఆయనతో. ఏదో ఒక చిన్న సినిమా చేశాను. కానీ వ్యక్తిగా మాత్రం ఆయన చాలా ఆత్మీయుడు నాకు. అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. అఫ్ కోర్స్ ఆయన అందరికీ ఇష్టడే, ఆయనకు కూడా నేను ఇష్టం. సో మనం సైతం స్టార్ట్ చిన్నప్పటి నుంచి చాలా ఇదిగా ఉండేవాళ్ళం. చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఒకసారి మాస్టర్ అనే సినిమా షూటింగ్ కి అన్నపూర్ణలో ఉంటే విష్ చేద్దామని నేను వెళ్తే అని ఆగి నువ్వు చెప్పకు కాదంబరి కిరణ్ అన్నాడు ఆయన. అంటే ఆయన మనసులో అంతలా ఉన్నాను నేను. అలాగే మనం సైతం స్టార్ట్ అయిన తర్వాత పేదవాళ్ళకి నేను చేస్తున్న కార్యక్రమానికి ఆయన మెచ్చుకొని ఇంటికి పిలిచి 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి, ఇది బిగినింగ్ మాత్రమే, నీ వెనకాల నేను ఉన్నాను, నువ్వు బాగా చెయ్యి, బాగా చేస్తున్నావు నేను అంటే చాలా అబ్జర్వ్ చేశారు నన్ను. అలా అంత అంటే రక్తదానం అనగానే మనకి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గుర్తొస్తుంది. ఒక ఆర్టిస్ట్ పేద ఆర్టిస్టులకి హెల్ప్ అనగానే కాదంబరి కిరణ్ గారు గుర్తొస్తారు. లేదు మేము చూసాను, నేను పర్సనల్ గా చూసాను సార్. ఎందుకంటే కరోనా టైంలో మీరు తీసుకొచ్చి ఇచ్చి స్వయంగా అది ఎప్పటికీ 50,000 మంది కుటుంబాలకి ఆ రోజు సేవ చేశాను. వాళ్ళలో నేను ఒక దాన్ని. అమ్మ సర్వీస్ అని చెయ్యాలంతే. అంటే అందరికీ ఉండదు సార్ మీలాగా అందరూ అనుకుంటే. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఫిష్ వెంకట్ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఇప్పుడు రామచంద్రరావు కమెడియన్ పక్షవాతం వచ్చింది. ఎందుకని రామచంద్ర గారు ఎందుకని సార్ ఇట్లా ఆర్టిస్టులు ఇదిలో కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ కదలలేకపోతుంది మీలాంటి వారు తప్ప? అట్లనే ఏం లేదు, అలాగనే దానికి పెద్దగా చెప్పలేం. కదలాలని రూల్ ఏం లేదు, కదలకుండా ఉండటం కూడా న్యాయం కాదు. రెండు ఉన్నాయి. బట్ చేస్తాం. అంటే ఇప్పుడే నాకు చిత్రం సీన్ ఫోన్ చేశాడు నేను ఈవినింగ్, అన్నయ్య రామచంద్రకి కొంచెం, అంటే నేను ఇంతకుముందు ఏదో చేశాను, సరిపడైతే నేను చేస్తాను, ప్రస్తుతం అయితే నా దగ్గర ఫండ్ లేదు, నేను అదే కోణంలో కొంతమంది వ్యక్తులను ట్యాప్ చేసి పెద్దవాళ్ళు ఎవరినైనా నేను నిలబడతానని చెప్పాను. ఇంకా రామచంద్ర కూడా ఫోన్ చేయాలి, చేద్దామని వెయిట్ చేస్తాను. సార్ ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సీన్? మాకైతే అత్తారింటికి దారేదిలో అరే జీడిపప్పు వేసిన తప్పులేదు, చాలా బాగుంటాయి సార్. అట్లా మీ మనసుకి హత్తుకున్న సీన్స్ అదేనమ్మా. బావు పన్నీరు, అమ్మా నాన్న తమిళమ్మాయి, తర్వాత అత్తారింటికి దారేది అంటే 2 రోజులు పని. బట్ ఆ డైరెక్టర్, ఆ హీరో ఆలీ, సమంత గారు, వాళ్ళ నలుగురు కోఆపరేషన్. ఎందుకంటే అంత పెద్ద హీరో ఆ సీన్ లో నేను ఎలివేట్ అవుతుంటే జనరల్ గా భరించరు, కానీ అది కళ్యాణ్ బాబు కాబట్టి సీన్ కావాలి, సినిమా కావాలి, అందుకని ఆయన ఎంకరేజ్ చేశారు. అలాగే ఆలీ కూడా స్నేహితుడు, నాకు ఒరే ఫ్రెండ్స్ మేము చిన్నప్పటి నుంచి, బాగా చిన్నప్పటి నుంచి. ఎక్కువ ఆలీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక రూమ్ లో ఉంటే మీ ఇద్దరు మాత్రం కలిసేవాళ్ళం. ఇక్కడ ఇలా అమరావతి లాడ్జ్ అని ఇలా కొన్ని లాడ్జ్లు ఉండే పంజాగుట్లో, అక్కడి నుంచి వచ్చేవాడు. మీ ఇద్దరే ఎక్కువ కలిసి తిరిగేవాళ్ళం అప్పట్లో, చిన్నప్పటి నుంచి. అలాగే ఆయన ఉన్నాడు. సరే సమంత కూడా మనం సైతం అంటే కూడా ఆవిడకి చాలా అభిమానం. సో ఆయన డైరెక్టర్ యొక్క టాలెంట్, ఆయన మాస్టర్ కదా, మాటల మాంత్రికుడు. సో ఆయన కూడా నా మీద ఉన్న ప్రేమ, నమ్మకము, ఆ సీను, ఆ ఒక్క సీను నాకు చాలా సినిమాలు తెచ్చిపెట్టింది. చాలా సినిమాలు తెచ్చిపెట్టింది. దానివల్ల చాలా పేరు వచ్చింది. ఇప్పటికీ అత్తారింటికి దారేదని అంటారు, లేదా ఏమిరా బాలరాజు ఏమిరా అని మా జగన్ అలా ఇలా అంటారు, అలా ఉంటాయి. బట్ టెలివిజన్ లో మాత్రం కస్తూరి అని ఒక సీరియల్ చేశాను నేను, జర్నలిస్ట్ వేషం. మంజులా నాయుడు గారు డైరెక్టరు, ప్రొడ్యూసరు, సుధాకర్ అని హస్బెండ్ ప్రొడ్యూసరు, నేను శృతి పేరు అనమాట. ఆ అమ్మాయికి వేరే హస్బెండ్ ఉంటాడు, నేను జర్నలిస్ట్ వేషము, మేమిద్దరు సహజీవనం చేస్తూ ఉంటాం. చాలా గొప్ప వేషం. నేను దర్శక నిర్మాత అయినప్పటికీ నేను అలాంటి వేషం రచయిత రాసుకోలేకపోయా, తీసుకోలేకపోయా. అంత మంచి వేషం టెలివిజన్. అవును, కస్తూరి కూడా చాలా మంచి పేరు. అలా బాగా. అంటే మీరు సీరియల్ వరకే రాసారా సార్? డైరెక్షన్ సీరియల్ చేశాను కదా నేను. సినిమా ఒక సినిమా చేశాను డైరెక్షన్, 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ఇంకా చేయాలి మధ్యలో, అంటే మన కెరీర్ కదా. డైరెక్షన్ కూడా ఐడియా ఉందా? చేశాను, జరుగుతూ ఉంటది అంతే. అంటే మారుతున్న ఈ కాలంలో మన జీవన విధానంలో ఎక్కువ రిస్కులు అయిపోయినాయి అని నటిస్తూ
మాత్రం బతుకుతున్నాను. నటిస్తూ మాత్రం అదే మీరు నటిస్తూ 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 ఓకే, సూపర్ సార్. అదే మరి మీరు అంటే స్పెషల్ అది. అయితే పవన్ కళ్యాణ్ గారిని మీరు డిప్యూటీ సీఎం కాకముందు చూసారు. అవునమ్మా. అప్పటికి ఇప్పటికి ఆయనలో వేరియేషన్స్ ఏమైనా చూసారా? అట్లా లేదు, ఆయన నిబద్ధత గల వ్యక్తి, అతను మారే మనిషి కాదు, ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఆ నిబద్ధత అలా ఉంటది సమాజం పట్ల. అతను బిమ్లా నాయక్ సినిమా చేశాను, తర్వాత ఏం చేయలేదు ఆయనతోటి. అది దాదాపు 30 days. ఆయన ఎస్ఐ, నేను ఏఎస్ఐ కదా, కూడా పనిచేశాను. ఆయన అలా కూర్చుంటే నేను అట్లా వెళ్తుంటే జనం కోసం పరితపించే మనిషి అతను అని చెప్పాడు నా గురించి. ఆయన ఎవరైనా హెల్ప్ చేస్తారంటే దృష్టిలోకి వెళ్ళిపోతారు బాగా. ఆయన కూడా అంతకుముందు హైదరాబాద్ మెయిన్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 18 మంది గెస్ట్లను పిలిచాడు, ఓన్లీ 18, అందులో నేను ఒకడిని. త్రివిక్రమ్ గారు పక్క తీసుకెళ్లి ఆ రోజు అన్నారు, మీరు ఇంతవరకు వచ్చారంటే కళ్యాణ్ బాబు తోటి ఈ లిస్ట్ లో కేవలం మీరు చేసే సర్వీసే అని చెప్పారు ఆయన. అంటే అంత ఉన్నారు కదా అని నేను అడ్వాంటేజ్ తీసుకోను, నా పరిధి దాటి నేను నాకు ఎంతలో ఉండాలి అంత ఉంటా. అనవసరంగా ఎప్పుడు ఎవరిని కదలయ్యం, మాట్లాడడం, టచ్ చేయం, అంతే. గౌరవాలు, ప్రేమలు ఎప్పుడు ఉంటాయి, రోజు రోజు పెరుగుతూనే ఉంటాయి. బట్ నేను నా పరిధి దాటను, అడ్వాంటేజ్ తీసుకోను. నాగార్జున గారు, వెంకటేష్ గారు, రవితేజ గారు, నిమ్మకాయ ఆట రవితేజ గారితో అదే అమ్మ నాన్న తమిళమ్మాయి, తమిళమ్మాయి తర్వాత ఇంకో సినిమా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మాస్ జాతర చేశాను నేను ఆయనతో. ఆయన చాలా అంటే స్నేహంగా ఉంటాడు అతను, బాగా దగ్గరగా తీసుకుంటాడు మనుషుల్ని. మరి అఫీషియల్ గా వచ్చి లేకపోతే గుడ్ మార్నింగ్ చెప్పి బాబు అని అట్లా కుదరదు, అతనితో స్నేహమే. అందుకే మాస్ హీరో, జాతర, మాస్ మనిషి. అంటే జనంతో ఉండే వాళ్ళకి అలవాట్లు ఉంటాయి, వాళ్ళని జనంలో డిఫరెన్షియేట్ చేయరు వాళ్ళు మనుషుల్ని. అందరూ సమానమే, అందరూ మనమే అన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్ గారు, వివి వినాయక్ గారు, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్, వాళ్ళందరితో మీకు చాలా మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు వినాయక్ గారి దగ్గర నేను 1-2 సినిమాలు మాత్రం చేశాను, బట్ నాకు చాలా దగ్గర వ్యక్తి అతను. నా మనం సైతానికి అడ్వైజరీ బోర్డు చైర్మన్ అతను. ఆయన దిల్ రాజు గారు, జమినీ కిరణ్ గారు, సి కళ్యాణ్ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, వీళ్ళు దీనికి అడ్వైజరీ అనమాట. అది కూడా నాకు ఎప్పుడు అనిపించిందంటే, కరోనా స్టార్ట్ అయినప్పుడు ఆయన నా అకౌంట్ నెంబరు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి ద్వారా తెప్పించుకొని మనం సైతంలో 5 లక్షల రూపాయలు వేసి అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఓ వీడియో పెడుతున్నాను నీకు చూడు అని. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, ఎవరైనా నిజంగా అవసరం ఉంటే కాదంబరి దగ్గరికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకోండి, అతని దగ్గర అయితే న్యాయంగా జరుగుతుందని నమ్మకంతో నేను ఆయనకి ఇచ్చాను, ఆయన దగ్గర ఉంటుంది, బట్ అవసరం అయితేనే వెళ్ళండి అని ఒక వీడియో చేశాడు ఆయన. ఫస్ట్ 5 లక్షల రూపాయలు వేసి నాకు అది చెప్పి, ఆ తర్వాత అంతా అంటే నా మీద ఉన్న నమ్మకం. అప్పటి నుంచి ఈయన మనం సైతానికి ఈయన ఓ పెద్ద దిక్కు అనేది నేను తీసుకున్నా. అలాగే నేను ఏ ప్రోగ్రామ్ చేసినా మనం సైతం గురించి ఆయన ఉంటాడు. అలాగని కూడా నేను రెగ్యులర్ కలవను, కలిస్తే మాత్రం స్పెషల్ ఇది ఉంటది ఆయన దగ్గర, ఆ స్థానం ఉంటది. అంటే ఎంతో మంది ఆర్టిస్టులు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, కానీ మీకు ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఇచ్చారు. హీరోల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ఇది మెయింటైన్ చేయడం మీది కూడా గొప్పతనం. సరే, అది ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటున్నాం చాలా చిన్న చిన్న విషయాలకే ఇదైపోతుంది. అవును, అంటే మీరు మెయింటైన్ చేయడం అనేది ఏం లేదు తల్లి, రిలేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఇలాగే కొన్ని రోజుల పాటు మాకు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన అలా కూర్చుంటే నేను పక్కన అలా కూర్చున్నాను, మిత్రమే. చాలా కాలం, చాలా అనుభవాలు ఆయన దగ్గర నేర్చుకున్నాయి, మాటలు ఉన్నాయి, మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఏ రోజుని నేను అడ్వాంటేజ్ తీసుకోవాలా, నాకు ఇదిగో ఒకసారి నాగార్జున గారికి ఒక మాట చెప్పండి, లేకపోతే సుప్రియ గారికి ఒక మాట చెప్పండి, పలానా సినిమా స్టార్ట్ అవుతుంది, నో. అలా అడిగిన రోజు నేను అక్కడ ఉండను. నేనేమంటున్నానంటే, ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఇగో మహాలక్ష్మి అనే అమ్మాయి నాకు పలానా చోట పనిచేస్తుంది కాబట్టి అక్కడ నాకు ఏమైనా ఫ్రీగా వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే, అది చేయలేకపోతే నేను శత్రువులా అనుకోవాలా కదా? చేయలేకపోతే మీకు కూడా ఉంటది, గిల్టీ ఉంటది. అదే అడగకుండా కిరణ్ పాపం అడిగాడు, మనం ఏం చేయలేకపోయామే, అది మీ దగ్గరేనంతే, నాగేశ్వర గారి దగ్గరేనంతే. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకో, హ్యాపీ, ఆ రిలేషన్ అలాగే ఉంటది.